మొన్న అపాయింట్మెంట్ తాండలకు వచ్చిందే ఇంపార్టెంట్. లేకుంటే స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ ఇక టీచర్ పోస్ట్ లేవంటారు. అదే అట్లా పిల్లలకు చదవాలని లేదా? పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ కట్టి టీచర్ జాబ్ ఇచ్చి అన్ని పెడితే ఎందుకు దేని గురించి వాళ్ళకే అన్ని జాబ్స్ వాళ్ళకే వస్తుంది. మరి కొంచెం ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ఉందా? విలేజ్ వాళ్ళు ఇక్కడ రాని విలేజ్ చెప్తాను నేను. పిల్లలకు కూడా పంచాయత్ సెక్రటరీ నంబర్ ఉందా? ఇంత మంచిగా చేయాలని ట్రై చేస్తే వాళ్ళు ఎట్లా తయారైపోతారు? అందరూ విలేజెస్ వచ్చి పట్టుకుతున్నారంట. పోలీస్ కంప్లైంట్ ఏం పర్వాలేదు, పోలీస్ కంప్లైంట్ డిఓకి ఇన్ఫార్మ్ చేసి పోలీస్ కంప్లైంట్ చేయండి. పోలీసులు పంపిస్తే ఏమన్నా చెప్తే ఫస్ట్ కౌన్సిలింగ్ చేయండి. అందరికీ పెట్టి కౌన్సిలింగ్ చేయండి. ఇట్లా రావద్దు, రోగాలు వస్తాయి, మీ పిల్లలకి ఆరోగ్యం పాడైద్దని చెప్పి కౌన్సిలింగ్ చేయండి. కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత ఈ వాటర్ మొత్తం ట్యాంక్ క్లీన్ చేసి పెట్టండి. అది ఉంటే టాయిలెట్స్కి బకెట్స్ ప్రొవైడ్ చేయండి బకెట్స్. తర్వాత డోర్ ఇమ్మీడియట్గా సర్పంచ్ చెప్పి డోర్ ఇమ్మీడియట్గా ఫిట్ చేయమని చెప్పండి. లేకుంటే బిల్లు రాదు అని చెప్పేసేయండి. ఎమ్మెల్యే గారు చెప్పి బిల్లు రాదు మీకు అని చెప్పేసి ఫస్ట్ డోర్స్ ఫిట్ చేయమని. మనం ఎందుకు గవర్నమెంట్ పర్పస్ సర్వ్ కాకపోతుంది ఎందుకు? మళ్ళీ ఇక్కడ అన్ని నీళ్ళు ఉన్నాయి మొత్తం, దాన్ని క్లీన్ చేయించి ఇక్కడ ఏమన్నా ఉంటే మన మీద బడ్జెట్ ఉంటే గ్రావెల్ గీవెల్ వేపియండి. ఇక్కడ కొంచెము బకెట్స్ ప్రొవైడ్ చేయండి. రన్నింగ్ వాటర్ లేకుంటే ట్యాంక్లో తీసుకుంటారు, బకెట్స్ ప్రొవైడ్ చేయండి. టాయిలెట్స్ మరి కంప్లీట్ అయితే చూడండి. పక్కకు ఆగినాయి నీళ్ళు. చెప్పాలి మరి చెప్పి తర్వాత ఇట్లా పెద్ద కుప్ప స్కూల్ పక్కకి పెంట ఎవరిది? పెంట ఎవరిది ఉందా? ల్యాండ్ ఇస్తారా? ఎవరు గారు ఏజెన్సీ ఎవరు? 122 ఎవరు? ఏం పేరు? ఫోన్ ఎవరికి రమ్మని చెప్పండి. బాబు ఈ వంట మీరే ఉంటారా? ఇక్కడ ఈ రూమ్ లో మొత్తం ఆ చెరుకు ఎవరిది ఉందో మొత్తం తీసేసి మొత్తం రూమ్ క్లీన్ చేపించి పెట్టండి. లేకుంటే మీ ఏజెన్సీ రద్దు అయిపోతుంది, మళ్ళీ మీకు వేరే వాళ్ళకి అప్పచెప్తారు. మీరు చెరుకు తీసేయకపోతే రూమ్ నీట్గా మెయింటైన్ చేయండి. తాగానికి కొంచెం నీళ్ళు కూడా నేను చెప్తా, వేయడంలకు వాళ్ళకు నీళ్ళు ప్రొవైడ్ చేయమని చెప్తా. తర్వాత మీ సర్పంచ్కి చెప్పి ఇక్కడ బట్టలు ఉతుకోద్దని చెప్పు. ఏది మీ ఆరోగ్యం పాడు కదా పిల్లలది. బట్టలన్నీ ఉతుకుతారు, మొత్తం పెంట ఈయన వేస్తారు. మరి స్కూల్ ఏమది మరిది? మనది మనం మంచిగా ఉంచుకోవాలి కదా. మరి పిల్లలకి చదువు పక్క ఒకెత్తు, ఆరోగ్యం ఒకెత్తు. చెప్పు, మీరందరూ మాట్లాడుకోండి. బాబు కదా నీ పేరు? నీ రూమ్ అయితే క్లీన్ చేపించుకోలేకుండా మళ్ళీ నీకు మళ్ళీ ఏజెన్సీ రద్దు అయితే చూడలేదు. ఈ కిచెన్ షెడ్ ఉంది కదా, కిచెన్ షెడ్ మొత్తం దాంట్లో చెరుకు పెట్టి పెట్టింది. మొత్తం నీట్ కూడా పిల్లలకు కూర్చొని